Hello everyone, welcome to MRT Learning. I hope you all are safe. And today in this class, we are going to discuss about the Earth and Globe. సో ఎవరైతే టెట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ ఎర్త్ అండ్ గ్లోబ్ నుంచి మినిమం టు మినిమం క్వశ్చన్స్ వస్తాయి. సో నేను ఈ టాపిక్స్లో నేను కవర్ చేసేది ఎర్త్ అండ్ గ్లోబ్ గురించి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ నేను కవర్ చేస్తాను అండ్ ప్రీవియస్లో అడిగిన క్వశ్చన్స్ కూడా దానికి రిలేటెడ్ కాన్సెప్ట్స్ నేను ఈ వీడియోలో కవర్ చేస్తాను. అండ్ ఎవరైతే టెట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో నేను ఇప్పుడు చెప్పే కాన్సెప్ట్స్ 6th, 7th, 8th, 9th క్లాసెస్ వరకు కవర్ అవుతుంది. సో నేను చెప్పే పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి వెరీ ఇంపార్టెంట్ పాయింట్సే నేను చెప్తాను. స్క్రాప్ అసలు నేను ఇంక్లూడ్ చేయను. సో లెట్ గెట్ ఇన్ టు ద వీడియో. ఎర్త్ అండ్ గ్లోబ్ గురించి తెలుసుకునే ముందు ప్రీవియస్లో అడిగిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ గురించి మనం ఒకసారి చూసి యూనివర్స్ అండ్ ప్లానెట్స్ గురించి, తర్వాత మనం లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ వాటి యొక్క ఇంపార్టెన్స్, తర్వాత ఈ లాటిట్యూడ్స్ వల్ల మనకి లాంగెస్ట్ డే, షార్టెస్ట్ డే, తర్వాత ఈక్వినాక్సెస్ ఎలా వస్తున్నాయి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. సో మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే సమ్వాట్ బెటర్. సో ఇఫ్ యూ గో టు ద యూనివర్స్ మనకు ఆల్రెడీ తెలుసు, ఇట్ ఈస్ అ వాస్ట్ యూనివర్స్. అది యూనివర్స్ వాజ్ ఫార్మ్డ్ బికాస్ ఆఫ్ బిగ్ బ్యాంగ్. సో ఈ యూనివర్స్ ఎప్పుడు ఫామ్ అయింది అని అంటే 13.7 బిలియన్ ఇయర్స్ ఎగో ఈ యూనివర్స్ అనేది ఫామ్ అయింది. అండ్ మనకి ఈ యూనివర్స్లో ఏముంటాయి? సో వీ హ్యావ్ మెనీ థింగ్స్, డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ, సో గెలాక్సీస్, అలాగా మనకి 10^11 గెలాక్సీస్ ఉన్నాయి అప్రాక్సిమేట్లీ. సో దాంట్లో చాలా ఓల్డెస్ట్ గెలాక్సీస్ ఉన్నాయి, న్యూయెస్ట్ గెలాక్సీస్ ఉన్నాయి. అలాంటి గెలాక్సీస్లో మనది కూడా వన్ ఆఫ్ ద గెలాక్సీ. సో మన గెలాక్సీ నేమ్ ఏంటి అని అంటే మిల్కీవే గెలాక్సీ ఆర్ ఆకాశగంగా. దాన్నే మనం తెలుగులో పాలపుంత అని కూడా అంటాం. సో మనది ఓల్డెస్ట్ గెలాక్సీ. అండ్ మన గెలాక్సీ షేప్ వచ్చేటప్పటికి స్పైరల్ గెలాక్సీ. గెలాక్సీస్లో డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. ఎలిప్టికల్ గెలాక్సీస్ ఉన్నవి, స్పైరల్ గెలాక్సీస్ ఉన్నాయి. అలాగా మన గెలాక్సీ వచ్చేసరికి స్పైరల్ గెలాక్సీ. నెక్స్ట్, సో మన గెలాక్సీలో ఉన్న ఇంపార్టెంట్ థింగ్ సోలార్ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఎ ఫ్యామిలీ ఆఫ్ ఎ సన్, బికాజ్ సన్ ఈజ్ ద హెడ్ ఆఫ్ దట్ సోలార్ సిస్టమ్. నెక్స్ట్, కమింగ్ టు ఇన్ ది సోలార్ సిస్టమ్ కొన్ని ఇంపార్టెంట్ బిట్స్, ప్రీవియస్లో అడిగిన బిట్స్ అండ్ ఇంపార్టెంట్ బిట్స్ మనం ఒకసారి చూద్దాం. సో మార్నింగ్ స్టార్ ఆర్ ఈవినింగ్ స్టార్, ఆ ప్లానెట్ని మనం మార్నింగ్ స్టార్ ఆర్ ఈవినింగ్ స్టార్ అని అంటాం. నెక్స్ట్, ఇట్ ఈస్ ద హాటెస్ట్ ప్లానెట్. అండ్ నెక్స్ట్, ఇట్ ఈస్ ద ట్విన్ ఆఫ్ ద ఎర్త్. సో ఈ 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఒక ప్లానెట్ గురించి, అదే వీనస్. సో మనం వీనస్ని మార్నింగ్ స్టార్ ఆర్ ఈవినింగ్ స్టార్ అని అంటాం. ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ద హాటెస్ట్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్ అండ్ ఇట్ ఈజ్ నోన్ యాజ్ ద ట్విన్ ఆఫ్ ద ఎర్త్. యాక్చువల్గా మనం మెర్క్యూరీ సన్కి దగ్గరగా ఉంది కాబట్టి మెర్క్యూరీ ఈజ్ ద హాటెస్ట్ ప్లానెట్ అని అనుకుంటాం. కానీ మెర్క్యూరీ హాటెస్ట్ ప్లానెట్ కాదు. మెర్క్యూరీ సైజ్ చిన్నది అవ్వటం వల్ల సన్ నుంచి వచ్చే సోలార్ రేడియేషన్ ఎక్కువగా రిసీవ్ చేసుకోదు. దానివల్ల సో మెర్క్యూరీ ఈజ్ నాట్ ద హాటెస్ట్ ప్లానెట్. సో దాని తర్వాత ఉన్న ప్లానెట్ ఏంటి? వీనస్. సో వీనస్ ఈజ్ ద హాటెస్ట్ ప్లానెట్ అండ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ట్విన్ ఆఫ్ ద ఎర్త్. ఇంకొకటి వీనస్కి ఉన్న స్పెషాలిటీ ఏంటి అని అంటే ఈస్ట్ టు వెస్ట్. అన్ని ప్లానెట్స్ కూడా రొటేషన్ ఎలా జరుగుతుందంటే వెస్ట్ టు ఈస్ట్, అంటే లెఫ్ట్ నుంచి రైట్కి రొటేట్ అవుతూ ఉంటాయి. కానీ వీనస్ ఒకటి మాత్రం ఈస్ట్ టు వెస్ట్ రొటేట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఓన్లీ ప్లానెట్ దట్ రొటేట్స్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్. నెక్స్ట్ వన్, స్మాలెస్ట్ అండ్ నియరెస్ట్ ప్లానెట్ టు ద సన్. స్మాలెస్ట్ ప్లానెట్ అండ్ నియరెస్ట్ ప్లానెట్ టు ద సన్ ఏంటి? మెర్క్యూరీ. వీ ఆల్ నో దట్. అండ్ లార్జెస్ట్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్, దట్ ఆల్సో వీ నో దట్, జూపిటర్. నెక్స్ట్, మోర్ నెంబర్ ఆఫ్ శాటిలైట్స్, దట్ మీన్స్ నేచురల్ శాటిలైట్స్ ఆర్ కన్సిస్టెస్ ఆఫ్ విచ్ ప్లానెట్. ఏ ప్లానెట్కి ఎక్కువగా నేచురల్ శాటిలైట్స్ ఉన్నాయి అంటే సాటర్న్. ఎన్ని శాటిలైట్స్? 82 శాటిలైట్స్ ఉన్నాయి. మనం మూన్స్ అని అంటాము, శాటిలైట్స్ అని కూడా అంటాం, నేచురల్ శాటిలైట్స్ అని కూడా అంటాం. సో కన్ఫర్మ్డ్ అండ్ ప్రొవిజనల్ రెండు కలుపుకొని టోటల్ సాటర్న్కి 82 శాటిలైట్స్ ఉన్నవి. నెక్స్ట్, కమింగ్ టు ద ప్లానెట్స్. మనం సోలార్ సిస్టంలో ప్లానెట్స్ చూస్తే టోటల్ 8 ప్లానెట్స్ ఉన్నాయి. అండ్ ప్లూటో ఈజ్ నాట్ కన్సిడరింగ్ యాజ్ ఎ ప్లానెట్, ఇట్ ఈస్ కన్సిడరింగ్ యాజ్ ఎ డ్వార్ఫ్ ప్లానెట్. సో ఈ 8 ప్లానెట్స్లో మనం ఫస్ట్ 4 ప్లానెట్స్ చూసామనుకోండి, మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మాస్. మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మాస్. ఇది ఫస్ట్ 4 ప్లానెట్స్. ఈ 4 ప్లానెట్స్ని మనం టెరెస్ట్రియల్ ప్లానెట్స్ అని కన్సిడర్ చేస్తాం. ఈ ఫస్ట్ 4 ప్లానెట్స్ని టెరెస్ట్రియల్ ప్లానెట్స్ అని కన్సిడర్ చేస్తాం. తర్వాత 4 ప్లానెట్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. ఈ 4 ప్లానెట్స్ని సెకండ్ 4ని గ్యాషియస్ ప్లానెట్స్ ఆర్ జోవియన్ ప్లానెట్స్ అని కన్సిడర్ చేస్తాం. గ్యాషియస్ ఆర్ జోవియన్.
వీటిని జైన్ ప్లానెట్స్ అని కూడా అంటాం. ఎందుకు జైన్ ప్లానెట్స్ అంటామంటే లార్జెస్ట్ ప్లానెట్స్ అన్నీ కూడా మనకి ఈ గ్యాషియస్ ప్లానెట్స్లోనే ఉన్నాయి. జూపిటర్ ఈజ్ ద ఫస్ట్ లార్జెస్ట్, సెకండ్ సాటర్న్, థర్డ్ యురేనస్, ఫోర్త్ నెప్ట్యూన్. సో ఎట్లా అయితే సీక్వెన్స్లో ఉన్నాయో సైజెస్లో కూడా అదే సీక్వెన్స్ మెయింటైన్ చేస్తుంది ఈ గ్యాషియస్ ప్లానెట్స్. నెక్స్ట్ ఈ 4 ప్లానెట్స్కి మధ్యలో, అంటే ఫస్ట్ 4 ప్లానెట్స్కి సెకండ్ 4 ప్లానెట్స్కి మధ్యలో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఉంది. దాన్నే మనం ఆస్ట్రాయిడ్ బెల్ట్ అంటాం. సో ఇప్పుడు ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఏ 2 ప్లానెట్స్కి మధ్యలో ఉంది అని అంటే, సో ఈ ఫస్ట్ 4 ప్లానెట్స్కి ఎండింగ్ ప్లానెట్ ఏంటి? మార్స్. సో ఈ సెకండ్ 4 ప్లానెట్స్కి స్టార్టింగ్ జూపిటర్. అంటే మార్స్కి జూపిటర్కి మధ్యలో ఈ ఆస్ట్రాయిడ్ బెల్ట్ అనేది ఉంటుంది. మిమ్మల్ని ప్రీవియస్లో కూడా ఈ బిట్స్ అడిగారు. ఈ ఆస్ట్రాయిడ్ బెల్ట్ అనేది ఏ 2 ప్లానెట్స్కి మధ్యలో ఉంటుంది అని అంటే మార్స్ అండ్ జూపిటర్. సో ఇవి ప్రీవియస్లో అడిగిన ఇంపార్టెంట్ బిట్స్ అండ్ కొన్ని నాకు తెలిసిన ఇంపార్టెంట్ బిట్స్ నేను ఇక్కడ కవర్ చేశాను. సో ఇప్పుడు మనం ఎర్త్కి రిలేటెడ్గా టాపిక్లోకి వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మనకు తెలుసు ఎర్త్ ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఎర్త్ ఫామ్ అయింది అని అంటే 4.5 బిలియన్ ఇయర్స్ ఎగో ఎర్త్ వాజ్ ఫార్మడ్. సో 13.7 బిలియన్ ఇయర్స్ ఎగో యూనివర్స్ వాజ్ ఫార్మడ్. అండ్ ఎర్త్ ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఫామ్ అయింది? 4.5 బిలియన్ ఇయర్స్ ఎగో ఈ ఎర్త్ అనేది ఫామ్ అయింది. నెక్స్ట్ ఎర్త్ అనేది మనం బ్లూ ప్లానెట్ అంటాం. అండ్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఎర్త్ ఈస్ ద డెన్సియెస్ట్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్. సో 71% ఆఫ్ ద ఎర్త్ వాటర్తో ఫిల్ అవ్వటం వల్ల, ఆ వాటర్ కలర్ డామినేట్ చేయటం వల్ల మనకి స్పేస్ నుంచి ఎర్త్ ఏ కలర్లో కనిపిస్తుంది అంటే బ్లూ కలర్లో కనిపిస్తుంది. అందుకే మనం ఎర్త్ని బ్లూ ప్లానెట్ అంటాం. అండ్ డెన్సియెస్ట్ ప్లానెట్ ఏంటి సోలార్ సిస్టంలో అని అంటే ఎర్త్. తర్వాత ఎర్త్ సైజ్లో ఎన్నో పొజిషన్లో ఉంది అంటే ఎర్త్ ఎన్నో లార్జెస్ట్ ప్లానెట్ అంటే 5th లార్జెస్ట్ ప్లానెట్. పొజిషన్లో అయితే సన్ నుంచి ఎన్నో పొజిషన్లో ఉంది ఎర్త్? 3rd పొజిషన్లో ఉంది. సైజ్లో అయితే 5th పొజిషన్లో ఉంది. అంటే చూడండి, లార్జెస్ట్ ప్లానెట్ జూపిటర్, సెకండ్ సాటర్న్, 3rd లార్జెస్ట్ యురేనస్, 4th లార్జెస్ట్ నెప్ట్యూన్, 5th లార్జెస్ట్ ఎర్త్. పొజిషన్లో అయితే మెర్క్యూరీ, వీనస్, ఎర్త్. సో ఈ పాయింట్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం గ్లోబ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. సో వాట్ ఈస్ ద మోడల్ ఆఫ్ ద ఎర్త్? ద మోడల్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ కాల్డ్ యాజ్ గ్లోబ్. మనం గ్లోబ్ని అబ్జర్వ్ చేసినప్పుడు మనకి దాని మీద కాంటినెంట్స్ అండ్ ఓషన్స్, తర్వాత డిఫరెంట్ లైన్స్ కనిపిస్తాయి. ఏంటి ఆ డిఫరెంట్ లైన్స్? కొన్ని హారిజాంటల్ లైన్స్ కనిపిస్తాయి, కొన్ని వర్టికల్ లైన్స్ కనిపిస్తాయి. ఏంటి అవి అని అంటే లాంగిట్యూడ్స్ అండ్ లాటిట్యూడ్స్. వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? దేనికి ఆ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ని గ్లోబ్ మీద ప్రింట్ చేశారు? ఆ లైన్స్ అనేవి నిజంగా ఎర్త్ మీద ఉన్నవా, ఎర్త్ ప్లానెట్ మీద ఉన్నాయా అంటే సో దోస్ ఆల్ ఆర్ నాట్ దేర్ ఆన్ ద ఎర్త్. ఎర్త్ మీద అనేవి లేవు, అవి కంప్లీట్గా ఇమాజినరీ లైన్సే. దేనికి ఆ లైన్స్ని ఇమాజిన్ చేసుకొని గ్లోబ్ మీద వేయాల్సిన అవసరం ఏంటి? దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? తర్వాత ఇండివిజువల్ ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సో నవ్ ఇండివిజువల్ ఇంపార్టెన్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాటిట్యూడ్స్ గురించి తెలుసుకుందాం. సో ఈ హారిజంటల్ లైన్స్ని మనం లాటిట్యూడ్స్ అని అంటాం. ఈ లాటిట్యూడ్స్ని మనం అబ్జర్వ్ చేస్తే, గ్లోబ్కి అబ్జర్వ్ చేస్తే ఈ లాటిట్యూడ్స్ అనేవి కంప్లీట్ సర్కిల్స్. సో కంప్లీట్ సర్కిల్స్. సో ఈ లాటిట్యూడ్స్ అనేవి కంప్లీట్ సర్కిల్స్ అండ్ దే ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. నవ్ సో ఈ మిడిల్ నుంచి పాస్ అయ్యే లాటిట్యూడ్ని ఏమంటారంటే మనం 0 degrees లాటిట్యూడ్ ఆర్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఈక్వేటర్. సో దీనికి ఈక్వేటర్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే బికాస్ ఇట్ ఈస్ డివైడింగ్ ద ఎర్త్ ఇంటూ 2 equal halves. సో 2 equal halvesగా డివైడ్ చేస్తుంది. సో ద నార్థన్ పార్ట్ ఈస్ కాల్డ్ యాజ్ నార్థన్ హెమిస్పియర్ అండ్ ద సదరన్ పార్ట్ ఈస్ కాల్డ్ యాజ్ సదరన్ హెమిస్పియర్. సో ఇది ఈక్వేటర్ అయితే ఈ ఈక్వేటర్ ఎర్త్ని 2 equal పార్ట్స్గా డివైడ్ చేస్తుంది, నార్థన్ హెమిస్పియర్ అండ్ సదరన్ హెమిస్పియర్. అండ్ అనదర్ ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ ఈక్వేటర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే గ్లోబ్ మీద ఉన్న అన్ని లాటిట్యూడ్స్తో కంపేర్ చేసుకుంటే ఈక్వేటర్ ఈజ్ ద లాంగెస్ట్ లాటిట్యూడ్. వన్ కంపేర్ టు ఆల్ లాటిట్యూడ్స్ ఈక్వేటర్ ఈజ్ ద లాంగెస్ట్ వన్. నౌ ఇక్కడ అసలు టోటల్ ఎన్ని లాటిట్యూడ్స్ ఉన్నాయి గ్లోబ్ మీద అబ్జర్వ్ చేస్తే, సో ఇక్కడ 0 degrees అనేది స్టార్ట్ అయింది. సో ఇక్కడ నుంచి 1, 2, 3 అనేవి సో నార్త్ లాటిట్యూడ్స్ అండ్ కింద 1, 2, 3 ఇవి సౌత్ లాటిట్యూడ్స్. సో నార్త్ సైడ్ ఉండేవన్నీ నార్త్ లాటిట్యూడ్, సౌత్ సైడ్ ఉండేవన్నీ సౌత్ లాటిట్యూడ్స్. సో ఇప్పుడు నార్త్ సైడ్ ఎన్ని లాటిట్యూడ్స్ ఉన్నాయి అంటే సో 1 నుంచి 90 లాటిట్యూడ్స్ ఉంటాయి. అండ్ మనం ఈ లాటిట్యూడ్స్ని లాంగిట్యూడ్స్ని దేంట్లో మెజర్ చేస్తామంటే డిగ్రీస్లో మెజర్ చేస్తాం. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మనకి నార్త్ సైడ్ ఎన్ని లాటిట్యూడ్స్ ఉన్నాయి? టోటల్ 90 లాటిట్యూడ్స్ ఉన్నాయి. ఓకే, ప్లస్
సౌత్ సైడ్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే 1 నుంచి 90 లాటిట్యూడ్స్ ఉన్నాయి. అంటే సదర్న్ హెమిస్ఫియర్ కూడా సౌత్ సైడ్ కూడా మనకి 90 లాటిట్యూడ్స్ ఉన్నాయి. ఓకే, ప్లస్ మనకి ఇక్కడ ఈ 0 degrees లాటిట్యూడ్ ఈక్వేటర్ని మనం కన్సిడర్ చేయలేదు. సో దీన్ని కూడా కన్సిడర్ చేస్తే 1, సో టోటల్ ఈక్వల్ టు 181 లాటిట్యూడ్స్ ఇంక్లూడింగ్ ఈక్వేటర్. వితౌట్ ఇంక్లూడింగ్ ఈక్వేటర్ అయితే మనకి ఓన్లీ 180 లాటిట్యూడ్సే ఉంటాయి. అదే ఈక్వేటర్ని మనం ఇంక్లూడ్ చేసాము అని అంటే 181 లాటిట్యూడ్స్ ఉంటాయి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఈ లాటిట్యూడ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? సో ఇండివిజువల్ ఇంపార్టెన్స్ ఏంటి? ఈ లాటిట్యూడ్స్ వల్ల మనకి ఏ ప్లేసెస్లో ఎలాంటి టైప్ ఆఫ్ టెంపరేచర్ అండ్ క్లైమేట్ ఉంటుందనేది మనకి ఈజీగా తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది అని అంటే మనకు ఆల్రెడీ తెలుసు ఏంటి, ఈ ఈక్వేటర్ దగ్గరలో ఉండే ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అవి చాలా హాట్గా ఉంటుంది, హై టెంపరేచర్ ఉంటుంది. దేనికి? సన్ రేస్ అనేది, సోలార్ సన్ రేస్ అనేది డైరెక్ట్గా పర్పెండిక్యులర్ 90 degrees యాంగిల్లో ఈ సెంటర్ ఆఫ్ ద ఎర్త్కి రిసీవ్ అవుతుంది. దానివల్ల ఇక్కడ సోలార్ రేడియేషన్ రిసీవింగ్ అనేది అంటే ఇన్సోలేషన్ అంటే ఏంటి? సోలార్ రేడియేషన్ రిసీవింగ్ బై ద ఎర్త్ అనేది చాలా హెవీగా ఉంటుంది. దానివల్ల ఈక్వేటర్కి దగ్గరలో ఉండే ప్లేసెస్ ఎలా ఉంటుందంటే హై టెంపరేచర్ అండ్ క్లైమేటిక్ కూడా హాట్ టైప్ ఆఫ్ క్లైమేట్ అనేది ఉంటుంది. సో అంటే దేనివల్ల తెలుస్తుంది? ఈ లాటిట్యూడ్స్ వల్లే కదా మనకి ఈక్వేటర్ దగ్గరలో హాట్గా ఉంటుందని ఎలా తెలుస్తుంది? ఈ లాటిట్యూడ్ వల్లే తెలుస్తుంది. సో ఇప్పుడు ఈ ఏవైతే ప్లేసెస్ ఈక్వేటర్కి దూరంగా ఉంటాయో అక్కడ టెంపరేచర్ ఎలా ఉంటుంది? కూల్గా ఉంటుంది. ఇంకా దూరంగా ఉన్నవి చాలా కూల్గా ఉంటుంది, అంటే దట్ ఈస్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ ఐస్. అందుకే మన ఎర్త్ని ఈ లాటిట్యూడ్స్ని బేస్ చేసుకొని 3 జోన్స్గా డివైడ్ చేశారు. ఆ 3 జోన్స్ ఏంటంటే చూడండి. సో ఇక్కడ ఆల్రెడీ నేను లాటిట్యూడ్స్ చెప్పాను కదా, మనకి కొన్ని ఇంపార్టెంట్ లాటిట్యూడ్స్ ఉన్నాయి. ఏంటవి? 0 degrees లాటిట్యూడ్ ఆర్ ఈక్వేటర్, ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ లాటిట్యూడ్. అనదర్ ఇంపార్టెంట్ లాటిట్యూడ్ మీకు నార్త్ సైడ్లో ఉంటుంది, 23.5 degrees నార్త్ లాటిట్యూడ్ ఆర్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. నెక్స్ట్ సౌత్ సైడ్ వస్తే 23.5 degrees సౌత్ లాటిట్యూడ్ ఆర్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ లాటిట్యూడ్స్. తర్వాత మీకు నార్త్ సైడ్ చూసుకుంటే 90 degrees నార్త్ లాటిట్యూడ్ ఆర్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ నార్త్ పోల్, సౌత్ సైడ్ ఉండేది సౌత్ పోల్. సో ఇప్పుడు ఆ జోన్స్ ఏంటి చూద్దాం. సో ఈ ట్రాపికల్ క్యాన్సర్ ఉంది కదా, ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ దగ్గర నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ దాకా ఈ ఏరియాని మనం ట్రాపికల్ జోన్ అంటాం. ఏమంటాం? ట్రాపికల్ జోన్. దేనికి దీన్ని ట్రాపికల్ జోన్ అన్నారంటే ఈ జోన్లో టెంపరేచర్ అనేది హైగా ఉంటుంది, సన్ రైజ్ అనేది 90 degrees పర్పెండిక్యులర్ యాంగిల్లో డైరెక్ట్గా రిసీవ్ అవుతుంది కాబట్టి ఇక్కడ టెంపరేచర్ ఎక్కువగా ఉంది. అండ్ దేనికి దీన్ని ట్రాపికల్ జోన్ అన్నామంటే ఈ జోన్ అనేది 2 ట్రాపిక్స్కి మధ్యలో ఉంది కాబట్టి ట్రాపికల్ జోన్. అండ్ ఈ ట్రాపికల్ జోన్ని ఇంకొక నేమ్తో కూడా పిలుస్తారు, దాన్నే టారిడ్ జోన్. ట్రాపికల్ జోన్ ఆర్ టారిడ్ జోన్, ఈక్విటోరియల్ జోన్ అని కూడా అంటారు. సో మెయిన్గా అయితే ట్రాపికల్ జోన్ ఆర్ టారిడ్ జోన్. ఈ జోన్లో టెంపరేచర్ ఎలా ఉంటుంది? హైగా ఉంటుంది. నెక్స్ట్, సో ఈ జోన్కి పైన నార్త్ సైడ్ చూసుకుంటే అండ్ నెక్స్ట్ సౌత్ సైడ్, ఈ టూ ప్లేసెస్ని మనం ఏమంటామంటే టెంపరేట్ జోన్ అంటాం. టెంపరేట్ జోన్. దిస్ 2 zones ఆర్ కాల్డ్ యాజ్ టెంపరేట్ జోన్. సో ఇక్కడ టెంపరేచర్ ఎలా ఉంటుందంటే మోడరేట్గా ఉంటుంది, అంటే మరీ కూల్ టెంపరేచర్ ఉండదు, మరీ హాట్ టెంపరేచర్ ఉండదు, మోడరేట్గా ఉంటుంది. సో దాన్నే టెంపరేట్ జోన్ అని అంటాం. నెక్స్ట్, ఈ పోల్స్ రీజియన్స్ ఉన్నాయి చూసారు కదా, నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్, వీటిని ఏమంటారు అని అంటే పోలార్ జోన్ అంటారు. పోలార్ జోన్. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మన ఎర్త్ని లాటిట్యూడ్స్ని బేస్ చేసుకొని ఎన్ని జోన్స్గా డివైడ్ చేశారు? 3 zonesగా డివైడ్ చేశారు. ఏంటవి? ట్రాపికల్ జోన్ ఆర్ టారిడ్ జోన్, దాన్నే టెంపరేట్ జోన్ అని. ఇంకొక జోన్ ఏంటి? టెంపరేట్ జోన్. అండ్ అనదర్ థర్డ్ జోన్ వచ్చేసరికి పోలార్ జోన్. దీస్ ఆర్ ద 3 zones. ఈ 3 zones యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే ఆ జోన్స్లో ఉన్న పర్టికులర్ ప్లేసెస్ యొక్క టెంపరేచర్ ఎలా ఉంటుంది అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇవన్నీ మనం ఎలా కన్సిడర్ చేసాం? బేసింగ్ ఆన్ లాటిట్యూడ్స్.
సో ఆల్రెడీ చెప్పాను, ట్రాపికల్ జోన్లో టెంపరేచర్ హైగా ఉంటుంది, టెంపరేట్ జోన్లో టెంపరేచర్ మోడరేట్గా ఉంటుంది, పోలార్ జోన్లో టెంపరేచర్ అనేది కూల్గా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఇండియా ఏ జోన్లో ఉంది అనేది ఒకసారి ఐడెంటిఫై చేయండి. సో దీన్ని బేస్ చేసుకుంటే మన ఇండియా వచ్చేసరికి ఏ జోన్లో ఉంది అని అంటే, మన ఇండియా ఒక పర్టికులర్ జోన్లో అంటూ లేదు. అంటే మనం సౌత్ ఇండియా కంపేర్ చేసుకుంటే మన సౌత్ ఇండియా ఈ ట్రాపికల్ జోన్లో ఉంది. అదే నార్త్ ఇండియా వచ్చేసరికి టెంపరేట్ జోన్లో ఉంది. అంటే నార్త్ ఇండియా వచ్చేటప్పటికి టెంపరేట్ జోన్లో ఉంది, సౌత్ ఇండియా అంటే మధ్యప్రదేశ్ కింద నుంచి సౌత్ ఇండియా వచ్చేటప్పటికి మంది ట్రాపికల్ జోన్లో ఉంది. అంటే 2 జోన్స్లో స్ప్రెడ్ అయింది ఇండియా. అందుకే ఇండియా ఏ జోన్లో ఉంది అంటే దాన్ని సబ్ ట్రాపికల్ జోన్ అని అంటాం. పర్టికులర్గా మనం ఒక పేరు చెప్పలేం కాబట్టి ఇండియా ఈజ్ ఇన్ ఉచ్ జోన్ అంటే సబ్ ట్రాపికల్ జోన్. సబ్ ట్రాపికల్ జోన్. ఆ సబ్ ట్రాపికల్ జోన్ అంటే ఏంటి? సౌత్ ఇండియా ఏ జోన్లో ఉంది? టారిడ్ జోన్లో ఉంది, ట్రాపికల్ జోన్లో ఉంది. సో టెంపరేట్ జోన్లో ఏముంది? నార్త్ ఇండియా ఉంది. అందుకే మీరు కంపేర్ చేస్తే మన సౌత్ ఇండియాలో టెంపరేచర్ అనేది హైగా ఉంటుంది నార్త్ ఇండియాతో కంపేర్ చేసుకుంటే. సో దట్స్ వై ఇండియా ఈజ్ లొకేటెడ్ ఇన్ సబ్ ట్రాపికల్ జోన్. నెక్స్ట్, ఈ లాటిట్యూడ్స్తో కంపేర్ చేసుకుంటే మన లాటిట్యూడ్ వచ్చేసరికి ఈక్వేటర్ సెంటర్లో ఉన్న ఈక్వేటర్ వచ్చేసరికి లాంగెస్ట్ లాటిట్యూడ్. సో ఇది ఎర్త్కి మిడిల్ నుంచి పాస్ అవుతుంది. అలానే ఇండియాకి మిడిల్ నుంచి పాస్ అయ్యే ఒక లాటిట్యూడ్ ఉంది, అదే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. సో ఎర్త్కి మిడిల్ నుంచి పాస్ అయ్యే లాటిట్యూడ్ ఏంటి? ఈక్వేటర్. ఇండియాకి మిడిల్ నుంచి పాస్ అయ్యే లాటిట్యూడ్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఆర్ 23.5 degrees లాటిట్యూడ్. సో దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అబౌట్ ద లాటిట్యూడ్స్, బేసిక్ ఇన్ఫర్మేషన్. నౌ ఇప్పుడు ఇండివిజువల్ ఇంపార్టెన్స్ ఆఫ్ లాంగిట్యూడ్స్ చూద్దాం. ఇందాక లాటిట్యూడ్స్ అనేవి టెంపరేచర్కి యూజ్ చేసాము, ఇప్పుడు లాంగిట్యూడ్స్ వల్ల ఇండివిజువల్ ఇంపార్టెన్స్ ఏంటనేది చూద్దాం. సో ఎర్త్కి మనం మిడిల్లో ఒక లాంగిట్యూడ్ ఉంటుంది, దాన్ని మీరు అబ్జర్వ్ చేస్తే దాన్ని మనం 0 degrees లాంగిట్యూడ్ అంటాం, or it is also called as prime meridian, or it is also called as Greenwich meridian. 3 names ఉన్నాయి. 0 degrees longitude, or it is also called as prime meridian, or it is also called as Greenwich meridian. Greenwich meridian అని ఎందుకు అన్నారంటే ఈ గ్రీన్విచ్ ప్లేస్ నుంచి పాస్ అవుతుంది కాబట్టి ఈ మెరీడియన్ని దీన్ని గ్రీన్విచ్ మెరీడియన్ అన్నాం. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇందాక మనం లాటిట్యూడ్స్ని ఏమని డిస్కస్ చేసుకున్నాం? కంప్లీట్ సర్కిల్స్గా డిస్కస్ చేసుకున్నాం. కానీ ఈ మెరీడియన్స్, ఈ లాంగిట్యూడ్స్ అనేవి కంప్లీట్ సర్కిల్స్ కాదు, సెమీ సర్కిల్స్. సో హాఫ్ సర్కిల్స్ అనమాట లాంగిట్యూడ్స్ ఆర్ సెమీ సర్కిల్స్. సెమీ సర్కిల్స్ అంటే దే ఆర్ నాట్ కంప్లీట్ సర్కిల్స్, దే ఆర్ సెమీ సర్కిల్స్, హాఫ్ సర్కిల్స్, అండ్ దే ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. ప్యారలల్గానే ఉంటాయి ఒకదానికి ఒకటి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ లాంగిట్యూడ్ అనేది ఎర్త్ని దీన్ని వెస్ట్రన్ హెమిస్ఫియర్గా, దీన్ని ఈస్టర్న్ హెమిస్ఫియర్గా డివైడ్ చేస్తుంది. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే ఇవి హాఫ్ సర్కిల్స్ అన్నాను కదా, హాఫ్ సర్కిల్స్ అన్నప్పుడు ఫ్రంట్ పోర్షన్లో మనకి 0 degrees లాంగిట్యూడ్ ఉంది. అంటే బ్యాక్ సైడ్ దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఏముంటుంది అని అంటే 180 degrees ఈస్ట్ ఆర్ వెస్ట్ లాంగిట్యూడ్, ఈస్ట్ ఆర్ వెస్ట్ లాంగిట్యూడ్. సో ఈ 180 degrees ఈస్ట్ ఆర్ వెస్ట్ లాంగిట్యూడ్ ఉంటుంది, దాన్నే మనం ఇంటర్నేషనల్ డేట్ లైన్ అని అంటాం. ఈ 180 degrees ఈస్ట్ ఆర్ వెస్ట్ లాంగిట్యూడ్ని ఏమంటాం? ఇంటర్నేషనల్ డేట్ లైన్ అని అంటాం. అండ్ అట్ ద సేమ్ టైం టోటల్ ఎన్ని లాంగిట్యూడ్స్ ఉన్నాయి ఎర్త్ మీద అంటే 360 లాంగిట్యూడ్స్. హౌ మెనీ లాంగిట్యూడ్స్ ఆర్ దేర్? 360 లాంగిట్యూడ్స్. టోటల్ 360 లాంగిట్యూడ్స్ ఆర్ దేర్. అండ్ హియర్ ఈ లాంగిట్యూడ్స్ వల్ల యూజ్ ఏంటి? లాటిట్యూడ్స్ వల్ల మనకి ఒక పర్టికులర్ ప్లేస్ యొక్క టెంపరేచర్, క్లైమేటిక్ కండిషన్స్ అనేవి ఐడెంటిఫై చేయొచ్చు. కానీ ఈ లాంగిట్యూడ్స్ వల్ల యూజ్ ఏంటి అని అంటే టైమ్ జోన్స్. సో ఈ టైమ్ జోన్స్ అనేవి మనకి ఏ కంట్రీలో ఎంత టైం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి అమెరికాకి 11 hours డిఫరెన్స్, మనకి లండన్కి 5.5 hours డిఫరెన్స్. ఈ డిఫరెన్స్ అనేది ఎలా తెలుస్తుంది అని అంటే బికాస్ ఆఫ్ దిస్ లాంగిట్యూడ్స్. ఎట్లా చూద్దాం చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ లాంగిట్యూడ్స్ తీసుకుందాం. ఇది 0 degrees లాంగిట్యూడ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనకి 24 hours ఎలా అవుతుంది? ఎర్త్ కంప్లీట్గా రొటేట్ అవ్వడానికి 24 hours అని చెప్తున్నాం. ఎలా? సో సి వన్స్ ఇవి లాంగిట్యూడ్స్, రైట్?
సో ఇక్కడ ఒక లాంగిట్యూడ్ మీద నుంచి ఇంకొక లాంగిట్యూడ్ మీదకి, అంటే ఒక లాంగిట్యూడ్ మీద నుంచి ఇంకొక లాంగిట్యూడ్ మీదకి సన్ రైజ్ ట్రావెల్ అవ్వటానికి పట్టే టైం ఎంత అంటే 4 మినిట్స్. ఎన్ని మినిట్స్ తీసుకుంటుంది? 1 డిగ్రీ మీద నుంచి, 1 డిగ్రీ ఆఫ్ లాంగిట్యూడ్ మీద నుంచి ఇంకొక డిగ్రీ మీదకి మారటానికి, అంటే ట్రావెల్ అవ్వటానికి సన్కి 4 మినిట్స్ పడుతుంది. సో 4 మినిట్స్ పడుతుంది అంటే 60 మినిట్స్లో ఎన్ని డిగ్రీస్ ట్రావెల్ చేస్తుంది? 60 మినిట్స్లో ఎన్ని డిగ్రీస్ ట్రావెల్ చేస్తుంది? 15 డిగ్రీస్. సో 4 మినిట్స్లో 1 డిగ్రీ ట్రావెల్ చేస్తే 1 డిగ్రీ ఒకదాని నుంచి ఇంకొక దానికి ట్రావెల్ చేయడానికి సన్లైట్ 4 మినిట్స్ పడుతుంది. అలానే 15 డిగ్రీస్కి ట్రావెల్ చేయడానికి ఎన్ని మినిట్స్ పడుతుంది? 60 మినిట్స్ ఆర్ 1 అవర్. అంటే సన్లైట్ అనేది 1 అవర్కి 15 డిగ్రీస్ ట్రావెల్ చేస్తూ ఉంది. 1 అవర్కి ఎన్ని డిగ్రీస్ ట్రావెల్ చేస్తుంది? 15 డిగ్రీస్ ఉన్నాయి. 15 డిగ్రీస్ అంటే 15 లాంగిట్యూడ్స్. ఓకే, నేను ఆల్రెడీ చెప్పాను లాంగిట్యూడ్స్ని దేంట్లో, లాంగిట్యూడ్స్ అండ్ లాటిట్యూడ్స్ని దేంట్లో మెజర్ చేస్తారు అని, డిగ్రీస్లో మెజర్ చేస్తారు అని. సో ఇప్పుడు 15 డిగ్రీస్ ట్రావెల్ చేయడానికి సన్లైట్కి 1 అవర్, ప్రతి 1 అవర్కి 15 డిగ్రీస్ ట్రావెల్ చేస్తుంది. సో ఇప్పుడు మనకి టోటల్ ఎన్ని లాంగిట్యూడ్స్ ఉన్నాయి? 360 లాంగిట్యూడ్స్ ఉన్నాయి. ఓకే, ఈ 360 లాంగిట్యూడ్స్ ప్రతి 1 అవర్కి 15 డిగ్రీస్ ట్రావెల్ చేస్తుంది కదా. సో డివైడెడ్ బై 15. సో డివైడెడ్ బై 15 చేస్తే అప్పుడు ఈ 360 లాంగిట్యూడ్స్ని కంప్లీట్ చేయడానికి ఎర్త్ సన్లైట్కి ఎంత టైం పడుతుంది అనేది ఇక్కడ తెలుస్తుంది. చూడండి, 15 1s 15 అండ్ 15 2s 15 4s 24 అవర్స్. 1 అవర్కి 15 డిగ్రీస్ ట్రావెల్ అవుతుంది అవర్స్లో. అందుకే దాంతో ఈ 360ని డివైడ్ చేశాను. 360/15 వేస్తే మీకు 15 1s 15 2s అంటే ఈ 360 డిగ్రీస్ 360 లాంగిట్యూడ్స్ని కంప్లీట్ చేయడానికి, సన్లైట్ ట్రావెల్ చేసి కంప్లీట్ అవ్వడానికి, అంటే సన్ రైజ్ అయ్యి సన్సెట్ అవ్వడానికి 24 అవర్స్ పడుతుంది. అందుకే ఎర్త్ కంప్లీట్ రొటేషన్ అవ్వడానికి ఎన్ని అవర్స్ పడుతుంది అని అంటే 24 అవర్స్. సో ఈ లాంగిట్యూడ్స్ వల్ల యూజ్ ఏంటి అని అంటే, సో టైమ్ జోన్స్ అనేవి తెలుస్తాయి. నౌ ఇంకొకటి 0 డిగ్రీస్ లాంగిట్యూడ్, దీన్ని మనం గ్రీన్విచ్ మెరీడియన్ అని కూడా అంటాం. ఎట్ ద సేమ్ టైం దీన్ని లండన్ టైం కూడా అంటాం. లండన్కి ఇదే 0 డిగ్రీస్ లాంగిట్యూడ్నే బేస్. GMT, గ్రీన్విచ్ మీన్ టైం, గ్రీన్విచ్ మీన్ టైం. నెక్స్ట్ IST అంటే ఏంటి? ఇండియన్ స్టాండర్డ్ టైం. గ్రీన్విచ్ మీన్ టైం, ఇండియన్ స్టాండర్డ్ టైం. ఈ గ్రీన్విచ్ మీన్ టైంని లండన్ టైం అని కూడా అనొచ్చు. IST ఇండియన్ స్టాండర్డ్ టైంని మన ఇండియన్ టైం ఎగ్జాంపుల్గా తీసుకుందాం, ప్లేసెస్ తీసుకుందాం. సో ఈ GMT గ్రీన్విచ్ మీన్ టైంకి ఇండియన్ స్టాండర్డ్ టైంకి ఎంత టైం డిఫరెన్స్ ఉంటుంది అని అంటే 5.5 అవర్స్. 5.5 అవర్స్ డిఫరెన్స్ ఉంటుంది. 5.5 అవర్స్ డిఫరెన్స్ అంటే ఏ కంట్రీకి ముందు టైం జోన్ వస్తుంది అంటే టైం నడుస్తుంది అని అంటే ఇండియాకి. ఎందుకు? ఇండియా అనేది ఈస్టర్న్ హెమిస్ఫియర్లో ఉంది. సన్ రైజ్ అనేది ఈస్ట్ సైడే ఫస్ట్ సన్ రైజ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఇండియాకి సన్ రైజ్ అయిన తర్వాత లండన్ దాకా వెళ్ళటానికి 5.5 అవర్స్ టైం పడుతుంది. సో ఇప్పుడు ఇండియాకి లండన్కి టైం డిఫరెన్స్ ఎంత? 5.5 అవర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో టైం 9 AM. సో లండన్లో టైం ఆర్ గ్రీన్విచ్ మీన్ టైం, ఇది IST ఇండియన్ స్టాండర్డ్ టైం 9 AM నౌ. ఎగ్జాంపుల్ లండన్ GMT గ్రీన్విచ్ మీన్ టైంలో టైం ఎంత అవుతుంది అని అడిగారు. సో ఇప్పుడు మనకి ఇక్కడ 9 అంటే లండన్లో ఎంత వచ్చు నేను ఆల్రెడీ చెప్పాను. ఎంత డిఫరెన్స్ ఉంటుంది ఇండియాకి లండన్కి? 5.5 అవర్స్ డిఫరెన్స్ ఉండాలి. ఎవరు ముందు ఉంటారని చెప్పాను? ఇండియానే. ఎందుకు? ఇండియా ఈస్ట్ సైడ్ ఉంది కాబట్టి ఫస్ట్ సన్ రైజ్ అయ్యేది ఇండియాలోనే. సో ఇప్పుడు మనం ఆల్రెడీ ఎహెడ్ 9 AM అయిపోయింది, అంటే 5.5 అవర్స్ ముందున్నాం. సో మన ఇండియా టైం ఇచ్చి లండన్ టైం కనుక్కోమన్నారు కాబట్టి మనం సబ్ట్రాక్ట్ చేయాలి, ఎందుకంటే మనమే ముందున్నాం కాబట్టి. అంటే రివర్స్ వెళ్ళాలి. 9 ఆఫ్టర్ 8 7 6 5 4 5 లెస్ చేసాం. తర్వాత హాఫ్ అవర్ కూడా లెస్ చేయాలి కదా, హాఫ్ అన్ అవర్ కూడా. సో లెస్ చేస్తే 3:30. సో 3:30 AM. సో ఇండియాలో 9 AM అయితే లండన్లో టైం ఎంత అంటే 3:30 AM. అదే మనకి లండన్ టైం ఇచ్చి ఇండియా టైం కనుక్కోమన్నారనుకోండి, లండన్ టైంకి 5.5 అవర్స్ యాడ్ చేస్తే మన ఇండియా టైం వస్తుంది. సో ఇప్పుడు ఈ లాంగిట్యూడ్స్ వల్ల యూజ్ ఏంటి అని అంటే టైమ్ జోన్స్. సో ఈ టైమ్ జోన్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకనంటే ఈ టైమ్ జోన్స్ అనేవి మనకి
ఈ లాంగిట్యూడ్స్ వల్లే తెలుస్తుంది. సో టోటల్ మనకి ఎన్ని టైమ్ జోన్స్ ఉన్నాయి అంటే 24 టైమ్ జోన్స్. టోటల్ ఎన్ని టైమ్ జోన్స్ ఉన్నాయి? టోటల్ 24 టైమ్ జోన్స్ ఉన్నాయి. 24 టైమ్ జోన్స్, టోటల్ 24 టైమ్ జోన్స్ అన్నాను కదా. సో ఆ టోటల్ 24 టైమ్ జోన్స్లో ఎక్కువ టైమ్ జోన్స్ ఉన్న కంట్రీ ఏంటి అని అంటే రష్యా. ఎందుకు రష్యాకి ఎక్కువ టైమ్ జోన్స్ ఉన్నాయంటే బికాజ్ రష్యా ఇస్ ద లార్జెస్ట్ కంట్రీ. ఇప్పుడు ఇండివిజువల్ ఇంపార్టెన్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఏంటి ఇండివిజువల్ ఇంపార్టెన్స్? లాటిట్యూడ్ వల్ల మనకు ఒక ప్లేస్ యొక్క టెంపరేచర్ అండ్ క్లైమేట్ తెలుస్తుంది. లాంగిట్యూడ్ వల్ల టైమ్ జోన్స్ అనేవి తెలుస్తుంది. వాటి యొక్క డ్యూయల్ ఇంపార్టెన్స్ అంటే రెండిటి వల్ల యూజ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్. సో వీటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే ఈ లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ రెండు ఇంటర్సెక్ట్ అవ్వటం వల్ల, సో ఇలా ఇంటర్సెక్ట్ అవ్వటం వల్ల మనకు ఒక బాక్స్ లాగా ఫామ్ అవుతుంది. ఈ బాక్స్ని మనం గ్రిడ్ అంటాం. వాట్ ఈస్ దిస్? గ్రిడ్. ఈ గ్రిడ్ వల్ల యూజ్ ఏంటి అని అంటే మనం ఏదైనా ఒక ప్లేస్ గురించి ఎగ్జాక్ట్ లొకేషన్ తెలుసుకోవాలంటే ఈ గ్రిడ్ వల్ల మనం ఎగ్జాక్ట్గా లొకేట్ చేసేయచ్చు. సో ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది మనకి దేని ద్వారా తెలుస్తుందంటే ఈ గ్రిడ్ ద్వారానే తెలుస్తుంది. సో ఆ గ్రిడ్ ఎలా ఫామ్ అవుతుందంటే ఇంటర్సెక్షన్ ఆఫ్ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇంటర్సెక్షన్ ఆఫ్ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్, ఈ గ్రిడ్ వల్ల మన ఇండియా యొక్క లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ ఏంటో చూద్దాం ఒకసారి. ఓకే, సో మన ఇండియా లాటిట్యూడ్స్ అంటే, సో ఇండియా లాటిట్యూడ్ ఎక్కడి నుంచి స్ప్రెడ్ అయింది? ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వేటర్ దగ్గర నుంచి లాటిట్యూడ్స్ నేను అంటుంది. ఈక్వేటర్ దగ్గర నుంచి ఇండియా ఏ డిగ్రీ నుంచి స్టార్ట్ అవుతుంది అని అంటే 8 degrees 4 minutes నుంచి. ఓకే, 4 minutes ఈజ్ ద సబ్ వాల్యూస్ ఆఫ్ ద డిగ్రీస్. మినిట్స్ అనేవి సబ్ వాల్యూస్ ఆఫ్ ద డిగ్రీస్. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఒక డిగ్రీ నుంచి ఇంకొక డిగ్రీకి ట్రావెల్ అవ్వడానికి. సో సబ్ మినిట్స్. సో 8 degrees 4 minutes దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది మన ఇండియా ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది. స్టార్ట్ అయ్యి ఎక్కడికి ఎండ్ అవుతుంది అని అంటే 37 degrees 6 minutes నార్త్ లాటిట్యూడ్. సో ఇది ఇండియా యొక్క లెంత్. లాటిట్యూడ్స్, ఏ లాటిట్యూడ్ నుంచి ఏ లాటిట్యూడ్ వరకు ఇండియా స్ప్రెడ్ అయింది? 8 degrees 4 minutes అండ్ 37 degrees 6 minutes నార్త్ లాటిట్యూడ్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. నెక్స్ట్ లాంగిట్యూడ్స్. లాంగిట్యూడ్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అండ్ ఎక్కడతో ఎండ్ అయింది? సో ఇప్పుడు మనం 0 degrees లాంగిట్యూడ్ తీసుకుందాం. సో మన ఇండియా ఈస్ట్ సైడ్ ఉంది కాబట్టి, సో ఈస్ట్ సైడ్ ట్రావెల్ చేస్తే ఇండియా వచ్చేటప్పటికి 68 degrees 7 minutes 68 degrees 7 minutes దగ్గర స్టార్ట్ అవుతుంది మన ఇండియా వెస్ట్ పార్ట్. తర్వాత ఎక్కడి దాకా ఎండ్ అవుతుంది అంటే 97 degrees 25 minutes ఈస్ట్ లాంగిట్యూడ్. ఈస్ట్ లాంగిట్యూడ్. సో ఎగ్జాంపుల్ ఆ గ్రిడ్, ఇప్పుడు గ్రిడ్ ఫామ్ అయిందా లేదా చూడండి ఒకసారి. ఇంటర్సెక్షన్ ఆఫ్ లాంగిట్యూడ్స్ అండ్ లాటిట్యూడ్స్ వల్ల మనకు ఒక గ్రిడ్ ఫామ్ అవుతుంది. ఆ గ్రిడ్ వల్ల మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ ఆఫ్ ఏ ప్లేస్ తెలుస్తుంది. సో మన ఇండియా ఏ లాటిట్యూడ్ నుంచి స్టార్ట్ అయింది అని అంటే 8 degrees 4 minutes నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడితో ఎండ్ అయింది? 37 degrees 6 minutes నార్త్ లాటిట్యూడ్ దగ్గర ఎండ్ అయింది. సో తర్వాత విత్ ఇండియా వెస్ట్ పార్ట్ ఏ డిగ్రీ నుంచి స్టార్ట్ అయింది అని అంటే 68 degrees 7 minutes దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడితో ఎండ్ అయింది? 97 degrees 25 minutes ఈస్ట్ లాంగిట్యూడ్తో ఎండ్ అయింది. ఎందుకు ఇక్కడ నేను ఈస్ట్ లాంగిట్యూడ్ వేశాను అని అంటే బికాస్ ఇండియా అనేది ఈస్టర్న్ హెమిస్ఫియర్లో ఉంది కాబట్టి మనకి ఈస్ట్ లాంగిట్యూడ్స్ వస్తాయి. ఇండియా అనేది నార్త్ హెమిస్ఫియర్లో ఉంది కాబట్టి నార్త్ లాటిట్యూడ్స్ వస్తాయి. సో ఇప్పుడు చూడండి ఒకసారి, 8 degrees 4 minutes అండ్ 37 degrees 6 minutes నార్త్ లాటిట్యూడ్. ఓకే, నెక్స్ట్ నార్త్ లాటిట్యూడ్ 68 degrees 7 minutes and 97 degrees 25 minutes ఈస్ట్ లాంగిట్యూడ్. సో ఇది ఇండియా యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్. ఓకే,
మనం ఇప్పుడు దీన్ని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, బికాజ్ ఇవి లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ అనేవి చాలా కాంప్లెక్స్గా ఉంది. సో దీన్ని మనం ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అంటే చూడండి, నేను ఒక చిన్న ట్రిక్ చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 8 8 వేసుకున్న తర్వాత 7 7 ఈ ఫార్మాట్లో వేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ ఫస్ట్ నెంబర్ని వదిలేసేసి 3 టేబుల్తో స్టార్ట్ చేయండి. 3 టేబుల్తో 3 1s are 3 ముందు వేసేసుకోండి నంబర్స్. అట్లాగా 3 1s are 3, 3 2s are 6, 3 3s are 9. సో 7కి ముందు, 8కి ముందు, 7కి ముందు 3 టేబుల్తో మల్టిప్లై చేసిన నంబర్స్. 3 1s are 3, 3 2s are 6, 3 3s are 9. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకి డిగ్రీస్ వాల్యూస్ వచ్చేసినాయి. ఇదిగోండి డిగ్రీస్, ఏవైతే మనం డిగ్రీస్ పెట్టుకున్నామో ఆ డిగ్రీ వాల్యూస్ వచ్చేసినాయి. ఇంకా మనకి మినిట్ వాల్యూస్ రావాలి, అవి కూడా చూద్దాం. సో ఈ మినిట్ వాల్యూస్ రావాలి అని అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 8లో హాఫ్ ఎంత? 4. సో 4 minutes. ఓకే ఫైన్. నెక్స్ట్ దీనికి ఒకటే ట్రిక్ ఏంటి? 7కి బిఫోర్ నెంబర్ 6 minutes, 8కి బిఫోర్ నెంబర్ 7 minutes. ఓకే నౌ ఇక్కడ 97 ఉంది కదా, సో ఈ 97 డిగ్రీస్ వచ్చినాయి. మినిట్స్ రావాలి అని అంటే ట్రిక్ చూడండి. 9 - 7 ఎంత? 9 - 7 2, 7 - 2 5, 25 minutes. సో మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ ఆఫ్ ఇండియా వచ్చేసింది. సో ఫైనల్ టచ్ ఇచ్చేస్తే అండ్ సింబల్ పెట్టేసి, ఇవి ఏ లాటిట్యూడ్స్? ఇవి లాటిట్యూడ్స్, ఇవి లాంగిట్యూడ్స్. ఈ లాటిట్యూడ్స్ మనకి నార్త్ లాటిట్యూడ్స్ వస్తాయి, ఇవేమో ఈస్ట్ లాంగిట్యూడ్స్ వస్తాయి. ఈ ట్రిక్ ఈజీగా గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. 8 8 7 7 తర్వాత ఫస్ట్ నెంబర్ వదిలేసి 3 టేబుల్తో 3 1s are 3, 3 2s are 6, 3 3s are 9 డిగ్రీ వాల్యూస్ వచ్చేస్తాయి. తర్వాత మినిట్స్ రావాలి అని అంటే 8లో హాఫ్, తర్వాత 7కి బిఫోర్ నెంబర్ అండ్ 8కి బిఫోర్ నెంబర్ వేసుకుని తర్వాత ఈ 97ని మైనస్ చేస్తే 9 - 7 చేస్తే 2, 7 - 2 చేస్తే 5. సో టోటల్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఆఫ్ ఇండియా వస్తుంది.